తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం యమపురి రాజ్యాంగం అనే హాస్య కథను వినేద్దామండి. రాసిన వారు శ్రీమతి విజయలక్ష్మి అవధానుల గారు. ఈ కథ 1984 మేలో ఆంధ్రప్రభ వారపత్రికలో ప్రచురితమైందండి. ఈ కథను మీకు వీణుల విందుగా వినిపించడానికి ప్రయత్నిస్తానండి. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదాం. సరిగ్గా 2 రోజుల కిందట చచ్చిపోయాడు సుబ్బారావు. మరి ఈ 2 రోజులు ఎక్కడున్నాడో తెలియదు. ఇవాళ పొద్దున్నే ఎవరో కుదిపి లేపుతుంటే తెలివి వచ్చింది. 2 మనుషుల్లాంటి వాళ్ళు అటూ ఇటూ నిల్చుని ఉన్నారు. ఎవరు మీరు? బద్ధకంగా అడిగాడు. సిగ్గులేదు ఆ మాట అడగడానికి? చచ్చిపోయి 2 రోజులైనా అన్నాడు అందులో ఒకడు. సుబ్బారావు కళ్ళ ముందు ఒక చిన్న నీలరంగు రింగు ప్రత్యక్షమైంది. కొన్ని సెకండ్లలోనే ఆ రింగు కాస్త పెద్దదై ఎరుపు రంగుకి మారింది. ఆ తర్వాత కాసేపటికి మరికొంచెం పెద్దదై ఆకుపచ్చ రంగుకి మారింది. అప్పుడు అర్థమైంది సుబ్బారావుకి తను ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తున్నానని. ఫ్లాష్ బ్యాక్లో నిన్ను కాదయ్యా సుబ్బారావు, నిన్ను ఆఫీస్లోకి తీసుకున్నందుకు నన్ను నేను చెంపదెబ్బలేసుకోవాలి ఉరుముతూ అన్నాడు సుబ్బారావు బాస్ కాలభైరవ కుటుంబరావు. ఏమైంది సార్, ఫైల్లో ఏమైనా తప్పులొచ్చాయా? అమాయకంగా అడిగాడు సుబ్బారావు. తప్పులా? అవి తప్పులా? హూంకరించాడు బాస్. అవి తప్పులు కాదా సార్? అమ్మయ్య తేలికగా నిట్టూరుస్తూ అన్నాడు సుబ్బారావు. షటప్, అవి తప్పులు కావు, షేర్ బ్లండర్స్. మైకు మింగిన వాడిలా అరిచాడు బాస్. ఒక్కసారి ఉలిక్కిపడి తమాయించుకున్నాడు సుబ్బారావు. ఫైల్ ఇలా ఎండి సార్, షేర్ బ్లండర్స్ తీసేస్తాను వినయంగా అన్నాడు సుబ్బారావు. అంతే, ఆఫీసరు విసిరిన ఫైలు విసురుగా సుబ్బారావు మొహాన్ని తాకింది. వెనక్కు విరుచుకు పడిపోయాడు సుబ్బారావు. అదిగో అప్పుడలా పడినవాడు తరువాత యమభటుల దగ్గర తేలాడు. నిజంగానే తోక మీద తేలాడు. తొందరగా లేచి మా వెంట పదా అన్నారు వాళ్ళు. ఇంతకీ మీరెవరో చెప్పలేదు నసిగాడు సుబ్బారావు. ఇంకా తెలియలేదు, మేమిద్దరం యమభటులం అన్నారు వాళ్ళు. ఏమిటి, నేను చచ్చిపోయానా? మొన్న మా ఆఫీసరు ఫైలు మొహం మీద విసిరేస్తే మూర్చిపోయాననుకున్నాను ఆశ్చర్యంగా అన్నాడు. కిందకి చూసుకున్నాడు సుబ్బారావు. కాళ్ళు లేవు, కానీ అచ్చు పిల్లల పత్రికలలో వేసే దయ్యం బొమ్మల్లోలా కాళ్ళ జాగాలో ఒక తోక ఎంచక్కా వంకర తిరిగి చాలా అందంగా ముద్దుగా ఉంది. ఒళ్ళు చూసుకున్నాడు. అచ్చు ఈ రోజుల్లో వస్తున్న క్షుద్ర సాహిత్యంలో లాగా పొగమంచుతో చేసినట్లు ఐస్ క్రీంలా చల్లగా మెత్తగా దూదిలా ఉంది. యమభటుల వేషం చూసి మరింత ఆశ్చర్యపోయాడు సుబ్బారావు. యమభటులంటే సినిమాల్లో చూపించినట్లు నల్లటి శరీరంతో, మొల చుట్టూ ఎద్దు చర్మంతో, మెడలో పెద్ద పెద్ద పూసల దండలతో, తల మీద కొమ్ములతో ఉంటారేమో అనుకున్నాడు. వీళ్ళు చూస్తే అలా లేరు. ఒకడేమో సినిమాలో విలన్లాగా గళ్ళలుంగి కట్టుకుని ఉన్నాడు. అతనికి పెద్ద పెద్ద మీసాలు, హిప్పీ జుట్టు ఉన్నాయి. మరొకడేమో కాకీ ప్యాంటు, తల మీద ఎర్ర టోపీతో అచ్చు పోలీసులాగే ఉన్నాడు. వీళ్ళిద్దరినీ మొదటి నుంచి మంచి చేసుకుంటే మంచిదనుకున్నాడు సుబ్బారావు. ఏమండి యమభటులు గారు, సినిమాల్లోనూ నాటకాల్లోనూ మిమ్మల్ని ఎంతో భయంకరంగా చూపెడుతూ ఉంటారు కదా, మరి మీరు మామూలు మనుషుల్లాగే ఉన్నారే అంటూ తన మనసులోని సందేహం బయటపెట్టాడు సుబ్బారావు. ఆ మాటలకి వాళ్ళెంతో సరదాపడి తనని బోల్డు మర్యాద చేస్తారనుకున్నాడు పాపం. కానీ మర్యాద సంగతి అలా ఉంచి చేతిలో ఉన్న గదతో నెత్తిమీద ఒక్క దెబ్బ వేశారు. దిమ్మెరపోయాడు. చచా, డ్రెస్సు మనుషుల్లాగే ఉన్నా చేతిలో గదులున్నాయన్న సంగతి మర్చిపోయాను అని విచారించాడు. ఇంతలో ఒక యమభటుడికి కాస్త జాలి వేసింది కాబోలు. ఓపిగ్గా వివరించాడు. నాయనా సుబ్బారావు, మేము యమభటులమే. అయితే చచ్చిపోకముందు నీలాగే మనుషులం. వాడు లారీ డ్రైవరు, నేను పోలీసుని. పనిష్మెంట్ పీరియడ్ తర్వాత మమ్మల్ని ఈ యమభటుల పోస్టులో వేశారు. యమభటుల పోస్టులో చచ్చిపోయిన లారీ డ్రైవర్లని పోలీసుల్ని వేస్తారు. వాళ్ళైతేనే
యమభటుల ఉద్యోగం బాగా నిర్వహిస్తారని కాకి డ్రెస్సు వేసుకున్న యమభటుడు వివరించాడు. అదేమిటి, మనుషుల్నేమిటి యమభటుల కింద అపాయింట్ చేయడం ఏమిటి? ఒరిజినల్ యమభటులు కొందరుంటారుగా. ఒకదాని తర్వాత ఒకటి సందేహాల్ని గబగబా బయట పెట్టేశాడు సుబ్బారావు. అవన్నీ నీకు యమధర్మరాజు ఆఫీసులోకెళ్ళాక తెలుస్తాయి, ముందు పదా అంటూ గదతో నెత్తిమీద మరో దెబ్బ వేస్తూ అన్నాడు గళ్ళలుంగి యమభటుడు. ఆ విధంగా 2 సార్లు నెత్తిమీద గదతో దెబ్బలు తిన్నాడు సుబ్బారావు. ఆ భటులిద్దరూ సుబ్బారావు చెరోరెక్క పట్టుకుని నడిపించారు. పొగమంచులా ఉన్న ఆ శరీరాన్ని ఎందుకలా పట్టుకోవడమో అర్థం కాలేదు సుబ్బారావుకి. ఇద్దరూ అతన్ని ఆ విధంగా నడిపించి, అంటే ఎగిరించి, ఇదిగో ఇప్పుడు మెట్లెక్కుతున్న ఆ ఆఫీస్ భవనానికి తీసుకొచ్చారు. ఆ ఆఫీస్ మెట్లు ఎక్కుతుంటే సుబ్బారావుకి కాళ్ళు గడగడా వణికాయి, గుండె దడదడలాడింది, ఒళ్ళంతా చెమట పట్టింది. అంటే తోకలోంచి కొంత మంచు కరిగి కిందకి కారింది. ఆశ్చర్యపోయాడు సుబ్బారావు. ఇదేమిటి, తనకి శరీరమే లేదు కదా, ఈ గుండె దడదడలాడ్డం, ఈ చెమట పట్టడం, ఇవన్నీ ఏమిటి? కుడి చేత్తో ఎడం చేతి మీద గిల్లి చూసుకున్నాడు. నొప్పెట్టింది. మరింత ఆశ్చర్యపోయాడు. తనకి 2 వైపులా నడుస్తున్న యమభటుల్ని ఆ విషయం అడుగుదామా అనుకున్నాడు. కానీ మళ్ళా భయమేసింది. చేతిలో ఉన్న గదతో నెత్తిమీద ఒక దెబ్బ వేస్తారేమోనని. దారిలో చాలామంది తనలాంటి వాళ్లే కనిపించారు సుబ్బారావుకి. ప్రతి ఒక్కరికి 2 వైపులా 2 యమభటులు ఉన్నారు. అందరూ కాకి డ్రెస్సుల్లోనూ గళ్ళ లుంగిల్లోనే ఉన్నారు. అందరి చేతుల్లోనూ గదలున్నాయి. సరిగ్గా భవనం మెట్లు ఎక్కుతున్నప్పుడు సందేహం వచ్చింది సుబ్బారావుకి. శరీరం లేకపోయినా గుండె ఎందుకు దడదడలాడుతుందో, కాళ్ళు, అదే తోక ఎందుకు గడగడా వణుకుతోందోనని ఆఖరికి యమభటుల్ని అడగడానికే నిశ్చయించుకున్నాడు. మహా అయితే నెత్తిమీద గదతో ఒక దెబ్బ పడుతుంది, అంతే కదా. ముందు ముందు మరుగుతున్న నూనెలో వేగడం, బల్లాలతో ఒంటి నిండా పొడిపించుకోవడం లాంటి బోల్డ్ కష్టమైన పనులున్నాయి కదా. ఆఫ్టర్ ఆల్ ఈ నెత్తిమీద దెబ్బకే భయపడిపోతే ఎలా? అందుకే ధైర్యం చేసి తన మనస్సులోని సందేహాన్ని బయట పెట్టేశాడు. ఏమండి యమభటులు గారు, నాకు గుండె లేకపోయినా ఎందుకు దడదడలాడుతోందండి, తోక ఎందుకు గడగడా వణుకుతోందండి? అనుకున్నట్లే నెత్తిమీదే ఒక దెబ్బ పడింది. దాంతోపాటే జవాబు కూడా వచ్చింది. ఏం మనిషివయ్యా నువ్వు, ఈ విషయాల గురించి ఈ రోజుల్లో ప్రతి నవల్లోనూ చెబుతున్నారే, ఇంకా నీకు సందేహమేనా? అసలు ఒక్క పత్రికైనా ఒక్క సీరియల్ అయినా చదివిన మొహమేనా ఇది? లారీ యమభటుడు ఈసడించాడు. అబ్బే, నాకు పత్రికలు సీరియల్స్ చదివే అలవాటు లేదండి, సిన్సియర్గా సమాధానం చెప్పాడు సుబ్బారావు. కర్మ, ఇలాంటి వాళ్ళు కూడా వస్తుంటారు ఇక్కడికి. సరే చెబుతా విను. నువ్వు చచ్చిపోయినా నీకు మామూలుగానే కళ్ళు కనిపిస్తుంటాయి, చెవులు వినిపిస్తుంటాయి, చేతులు గిల్లుకుంటే నొప్పెడతాయి. అంటే ఇవన్నీ నీ శరీరానికి కాదు, ఆత్మకన్నమాట. ఎంతో ఓపిగ్గా వివరించి చెప్పాడు పోలీస్ యమభటుడు. కర్మ, చచ్చినా ఇవన్నీ తప్పవన్నమాట. పాపం ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఎంత దురదృష్టవంతులో కదా అనుకొని వాళ్ల మీద జాలిపడ్డాడు సుబ్బారావు. ఆ భవనం మెట్లు చాలామంది ఎక్కుతున్నారు. రమారమి ఫస్ట్ షో సినిమాలా ఉంది. పాపాలు ఎంతలా పెరిగిపోయాయో, ఎందరు పాపులో అని విచారించాడు సుబ్బారావు తాను ఆ మెట్లెక్కుతూ. అక్కడెవరికీ కాళ్ళు లేవు, అందరూ తోకలతో గాల్లో తేలిపోతున్నట్లు నడుస్తున్నారు. మరి ఆ మెట్లెందుకో అర్థం కాలేదు సుబ్బారావుకి. మెట్లకి పైన పెద్ద ద్వారము, దానికి 2 వైపులా 2 పెద్ద పెద్ద కిటికీలు ఉన్నాయి. మెట్లెక్కే వాళ్ళంతా పొగమంచు ఆకారంలోనే ఉన్నారు. చిన్న కన్నంలోంచైనా దూరిపోగలరు. మరి అంత పెద్ద ద్వారము, దానికి 2 వైపులా కిటికీలు ఎందుకో అర్థం కాలేదు. అసలు ఈ యమపురిలో అడుగు పెట్టినప్పటి నుంచి అన్నీ సందేహాలే. అన్ని మెట్లు ఎక్కేసరికి ఎదురుగా పెద్ద బోర్డు కనిపించింది. దానిలో ఇంగ్లీష్లోనూ తెలుగులోనూ అక్షరాలు రాసి ఉన్నాయి. ఆఫీస్ ఆఫ్ ది యమధర్మరాజ్, జడ్జిమెంట్ అండ్ పనిష్మెంట్ డిపార్ట్మెంట్. యమధర్మరాజు కార్యాలయము, న్యాయపాలన మరియు శిక్షల విభాగము. ఆ బోర్డు చదవగానే గాల్లో తేలిపోయాడు సుబ్బారావు. తోకపట్టి లాగి కిందికి దింపారు యమభటులు. మెట్లెక్కగానే పెద్ద హాలు ఉంది. హాలు చుట్టూ బోలెడన్ని గదులున్నాయి.
మెట్లకెదురుగా ఉన్న గదికి ఒక బోర్డు ఉంది. యమధర్మరాజ్, జనరల్ మేనేజర్. స్ప్రింగ్ డోర్లున్న ఆ గదికి ప్రక్కగా మరో గది ఉంది. దానికి కూడా ఒక బోర్డుంది. దానిమీద చిత్రగుప్త, చీఫ్ అకౌంటెంట్ అన్న బోర్డుంది. ఆ హాలు నిండా బోలెడన్ని టేబుళ్ళు, కుర్చీలు ఉన్నాయి. ప్రతి టేబుల్ ముందు పొగమంచులా తోకతో ఉన్న ఒక మనిషి కూర్చుని ఉన్నాడు. వాళ్ళ ముందున్న టేబుళ్ల మీద 2 అడుగుల పొడుగు, అడుగున్నర వెడల్పు, 6 అంగుళాల మందం ఉన్న పుస్తకాలున్నాయి. వంచిన తల ఎత్తకుండా అందరూ ఆ పుస్తకాల్లో ఏవో దీక్షగా రాసిస్తున్నారు. టేబుల్కి మధ్య ర్యాకులున్నాయి. వాటిలో అంతెత్తున గుట్టల్లా ఫైళ్లున్నాయి. హాల్లో ఒక్కో వరుస దగ్గర ఒక్కో యమభటుడు ఆ చివర నుంచి ఈ చివరి దాకా తిరుగుతున్నాడు. ఒక్కొక్కళ్ళ చేతిలో ఒక్కో గద ఉంది. కుర్చీల్లో కూర్చున్న వాళ్ళు రాయడం ఆపేసినప్పుడల్లా చేతిలో ఉన్న గదతో నెత్తిమీద ఒక దెబ్బ వేస్తున్నారు. అయితే ఈ యమభటుల డ్రెస్సు తనని తీసుకొచ్చిన యమభటుల డ్రెస్సులా లేదు. ఎవరో కొందరు సఫారీ సూటు వేసుకున్నా చాలామంది జీన్స్ ప్యాంట్లు, నైలాన్ బనియన్లతోనే ఉన్నారు. ఏమైతే అదైందని తన ఆఖరు సందేహాన్ని కూడా బయట పెట్టేశాడు సుబ్బారావు. ఏమండి, వీళ్ళింత బాగా కాపలా కాస్తున్నారు కదా, వీళ్ళు భూలోకంలో ఉన్నప్పుడు పరీక్ష హాల్లో వాచర్లా? ఏ కళనున్నారో కానీ యమభటులు నెత్తిమీద మొట్టకుండానే జవాబు చెప్పారు. వాళ్ళు పరీక్ష హాల్లో వాచర్లు కాదు నాయనా, పరీక్ష హాల్లో కాపీ కొడుతూ పట్టుబడిన వాళ్ళు. వీళ్ళైతేనే ఆ కసితో బాగా కాపలా కాస్తారని యమధర్మరాజు ఆ ఏర్పాటు చేశాడు. యమధర్మరాజు మేనేజ్మెంట్ టెక్నిక్కులకు ముచ్చటేసింది సుబ్బారావుకి. భూలోకంలో కూడా ఇంత ఎఫిషియంట్ మేనేజర్లు ఉంటే ఎంత బాగుంటుందో. జూనియర్ల మీద దుమదుమలాడ్డం తప్ప మరోటి తెలియదు అక్కడి వాళ్ళకి. తన మీదికి ఫైలు విసిరేసిన బాసుని తలుచుకొని కసిగా అనుకున్నాడు సుబ్బారావు. భటులిద్దరూ సుబ్బారావుని యమధర్మరాజ్ అన్న బోర్డున్న గదిలోకి తీసుకెళ్లారు. స్ప్రింగ్ డోర్ తీసుకొని లోపలికెళ్ళగానే పెద్ద డెకలాన్ టేబుల్ కనిపించింది. గదిలో గోడలకి రకరకాల రాక్షసుల ఫోటోలు అలంకరించి ఉన్నాయి. డెకలాం టేబుల్ వెనక దున్నపోతు ఆకారంలో తయారు చేసిన కుషన్ కుర్చీ ఉంది. దాని మీద కూర్చొని ఉన్నాడు యమధర్మరాజు. సఫారీ సూటు వేసుకుని ఉన్నాడు. కళ్ళకి కళ్ళద్దాలున్నాయి. తల నున్నగా దువ్వి ఉంది. నున్నగా దువ్విన క్రాపు కింద నుంచి కనపడినట్లు కనపడుతున్నాయి కొమ్ములు. టేబుల్ మీదున్న పేపర్ వైపు దీక్షగా చూస్తున్నాడు యముడు. గుడ్ మార్నింగ్ సార్, ఒకేసారి అన్నారు యమభటులిద్దరూ. చూస్తున్న పేపర్లోంచి తలెత్తి చూశాడు యముడు. కేస్ నంబర్ హుందాగా అడిగాడు యముడు. పోలీస్ యమభటుడు జేబులోంచి కాగితం తీసి అందించాడు. టేబుల్ సొరుగులోంచి ఒక రిజిస్టర్ తీశాడు ధర్మరాజు. నంబర్ చూసి 35 ఏళ్ళు అడ్మినిస్ట్రేషన్లో ఉంచండి, మరో 30 ఏళ్ళు అకౌంట్స్లో, ఆ తర్వాత ఆపరేషన్స్కి పంపించండి. యముడు భటులతో మాట్లాడుతున్నంతసేపు సుబ్బారావు క్రీగంట యమధర్మరాజు టేబుల్ మీదున్న కాగితాన్ని చూశాడు. భూలోకంలో పెరిగిపోతున్న పాపములు, దానికి కారణములు అన్న హెడ్డింగ్లో ఉన్న పేపర్ అది. దాని క్రింద ఓ గ్రాఫ్ కూడా ఉంది. భూలోకంలో ధరల గ్రాఫ్ లాగా కింద నుంచి తిన్నగా పైకి పోతోంది. పోలీస్ భటుడు, లారీ డ్రైవర్ భటుడు అటెన్షన్లో నిల్చొని యముడికో సలాం కొట్టి సుబ్బారావుని గదిలోంచి బయటకు తీసుకొని పోయారు. తిరిగి హాల్లోకొచ్చాక హాల్లోనే మరో మూలనున్న మరో గదికి తీసుకుపోయారు. ఆ గది ముందు భద్రాచల రామదాస్, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ అన్న బోర్డుంది. యమధర్మరాజు గదిలా ఇది బ్రహ్మాండంగా లేదు. గదిలో చిన్న టేబుల్ ముందు తెల్లటి పంచె, లాల్చీ వేసుకున్న వ్యక్తి కూర్చొని ఉన్నాడు. వచ్చావా నాయనా ఈ నరక కూపంలోకి అన్నట్లు జాలిగా చూశాడు. 35 ఏళ్ళు అడ్మినిస్ట్రేషన్లోనూ 30 ఏళ్ళు అకౌంట్స్లోనూ వేశారు సార్ అన్నారు యమభటులు. సరే, ముందు ఇతనికి మన యమపురి అంతా తిప్పి చూపించండి. అతను తన సీట్లో కూర్చునేదాకా అతను అడిగిన వాటన్నింటికీ జవాబులు చెప్పండి. అంతదాకా గదతో నెత్తిమీద మొట్టడాలవి చేయకండి, తెలిసిందా అని సుబ్బారావు వైపు తిరిగి, అంతా శుభ్రంగా తిరిగి చూడు నాయనా, నీ సందేహాలన్నీ శుభ్రంగా తీర్చుకో. కనీసం మరో 100 ఏళ్ళు ఇక్కడుండాలి. అన్నీ తెలుసుకోకపోతే కష్టం అన్నాడు. సౌమ్యంగా బుద్ధిగా తలూపాడు సుబ్బారావు. ముగ్గురు బయటికొచ్చారు. అమ్మయ్యా,
ఈ భద్రాచల రామదాసెవడో మంచివాడులా ఉన్నాడో అనుకున్నాడు సుబ్బారావు తేలిగ్గా నిట్టూరుస్తూ. ఇంకా నెత్తిమీద మొటికాయలు పడవని నమ్మకం కుదిరింది గనుక గదిలోంచి బయటపడగానే బుర్రలోకొచ్చిన మొదటి సందేహాన్ని బయటపడేశాడు. నరకకూపంలో ఈ భద్రాచల రామదాసెవరండి బాబు మంచివాడులా ఉన్నాడు? ఆయన చాలా మంచివాడులే. అప్పుడే ఇక్కడ సర్వీస్ పుటప్ చేసి 2000 ఏళ్ళయింది. ఇన్నాళ్ళు స్టాఫ్లోనే ఉండేవాడు. ఈ మధ్య 500 ఏళ్ల కిందటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్గా వేశారు అన్నాడు లారీ యమభట్టుడు. అయ్యే బాబోయ్, 2000 ఏళ్లే! ఇంతకు భద్రాచల రామదాసన్న పేరు పెట్టుకున్నాడు కదా. కొంపదీసి ఈ రామదాసు పూర్వం రాముడి మీద పాటలు రాసి రాములవారికి బోల్డ్ నగలు చేయించిన రామదాసేనా? అక్షరాల అతనే. తానీషా ఖజానాలో ప్రజల ధనం అంతా వాడేసి రాములవారి కుటుంబం మొత్తానికి నగలు చేయించాడే అతనే. సుబ్బారావు ఆశ్చర్యపోయాడు. అదేమిటండి, అతను స్వర్గాన ఉండక ఇక్కడెందుకున్నాడు? రాముడంటే అంత భక్తి కదా, బోల్డ్ కీర్తనలు రాశాడు కదా, బోల్డ్ నగలు చేయించాడు కదా. ఓహో, తెలిసిందిలేండి. ప్రభుత్వం సొమ్ము దొంగతనంగా ఖర్చు పెట్టినందుకు కాబోలు కదూ. ప్రశ్నలు తానే వేసుకొని జవాబులు తానే చెప్పేసుకున్నాడు సుబ్బారావు. ఎంత పిచ్చివాడివి బాబు అన్నట్లు ఇద్దరు భటులు అతని వైపు జాలిగా చూశారు. చూడు బాబు, ప్రభుత్వం డబ్బైనా సరే తన కోసం ఖర్చు పెడితే రాముడంతటి వాడైనా సంతోషిస్తాడు. పైగా దానికి జైలు శిక్ష భూలోకంలోనే అనుభవించేశాడు కదా. మరి రామదాసు కీర్తనలు నువ్వెప్పుడైనా విన్నావా? విన్నానండి. సీతమ్మకు చేయిస్తే చింతాకు పథకము అన్న పాట గుర్తుందా? గుర్తుందండి. ఎవరెవరికి ఎంతెంత డబ్బు పెట్టి ఏ ఏ నగలు చేయించాడో చెప్పు. సుబ్బారావు గొంతు సవరించుకొని పాడడం మొదలెట్టాడో. ఇక్ష్వాకుల తిలక ఇకనైనా పలుకవే రామచంద్ర, నన్ను రక్షింపకున్నను రక్షకులు ఎవరింక రామచంద్ర. శంకరాభరణం సినిమాలో శంకరశాస్త్రి శారదా అని గట్టిగా అరిచినట్లు సుబ్బారావు అని ఘీంకరించాడు యమభటుడు. ఏమైందండి యమభటుడు గారు, నా గొంతు బాలమురళీకృష్ణ గారి గొంతులా లేదా? బిత్తరపోతూ అడిగాడు సుబ్బారావు. నా మొహం గాడిద ఓండ్రకి నక్క ఊళ్ళకి మధ్య రకంగా ఉంది. మీ మొహం అలా లేదండి, పెద్ద పెద్ద మీసాలతో సినిమా విలన్ మొహంలా బాగానే ఉందే. నా మొహం కాదు, నీ పాట. అయినా తగుదునమ్మా అని నిన్నెవరు పాడమన్నారు? మేము అడిగిన వాటికి జవాబు చెప్పు చాలు. అడగండైతే. రామదాసు రాములవారి కుటుంబంలో అందరికీ నగలు చేయించాడు కదా, వాటికి ఎంతెంత డబ్బు ఖర్చు పెట్టాడు? యమభటుడు ఉరుముతున్నట్లు అడిగాడు. భరతుడికి పచ్చల పథకం చేయించాడు, దానికి 10,000 వరహాలయ్యాయి. శత్రుఘ్నుడికి మొలతాడు చేయించాడు, దానికి 10,000 మొహరీలయ్యాయి. లక్ష్మణుడి ముత్యాల పథకానికి, సీతమ్మ చింతాకు పథకానికి చెరో 10,000 వరహాలు అయ్యాయి. రాముడికేమో కలికీతురాయి వేయించాడు, దానికెంత డబ్బయింది? అది పాటలో లేదండి, తెల్లమొహం వేసి చెప్పాడు సుబ్బారావు. చూశావా, రాముడికి కోపం వచ్చిందందుకే అందరి నగల ధరలు చెప్పి తన కలికీతురాయి ధర చెప్పలేదు. తర్వాత అనుమానం వచ్చి ఎస్టిమేట్ వేసి చూస్తే 5,000 వరహాల కంటే ఎక్కువ ఉండదని తేలింది. తనకి అంత తక్కువ ఖరీదైనది చేయించేశాడని, అందుకే పాటలో కూడా కమిట్ అవ్వలేదని రాముడికి కోపం వచ్చేసింది. న్యాయంగా చూస్తే వాళ్ళందరికీ 10,000 వరహాలని చేయించినప్పుడు తనకి 20,000 వరహాలైనా ఉండొద్దు. అందుకే ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి అతన్ని నరకంలో పడేశాడు. అదేమిటండి, రాముడు దేవుడు కదా, అతను కూడా డబ్బుకు ఆశపడడం ఏమిటండి? బాగుంది నాయనా, చాలా బాగుంది నీ సందేహం. ఇంత తెలివి తక్కువ వాడివి అనుకోలేదు. నువ్వు తిరుపతి దేవుడికి ఎప్పుడూ మొక్కుకోలేదు, ఫలానాది జరిగితే హుండీలో ఇంత డబ్బు వేస్తానని? ఎందుకు లేదు, బోల్డ్ సార్లు. మరి దాన్నేమంటారు? సుబ్బారావు నోరు మూసుకున్నాడు. పాపం భద్రాచల రామదాసుని తలుచుకుంటే జాలేసింది. ఇప్పటికీ ఇతని రికార్డులు పెట్టుకొని అందరూ ఆనందించుతుంటే ఇతనేమో భూమి మీద ఉన్నప్పుడు జైల్లో మగ్గాడు.
ఇప్పుడు నరకకూపంలో మగ్గుతున్నాడు. పాపం అనుకున్నాడు. యమభటులిద్దరూ అతనికి యమపురి అంతా చూపెట్టడం మొదలెట్టారు. యమధర్మరాజు రూము, రామదాసు రూము చూశావుగా. ఇక చిత్రగుప్తుడి రూముకి ఇప్పుడు వెళ్ళనియరు. పనిలో చేరాక సందేహాలు తీర్చుకోవడానికి అవసరమైనప్పుడల్లా నువ్వే వెళ్ళవలసి ఉంటుంది. ఇక ఈ హాలు చూశావుగా, ఇక్కడే స్టాఫ్ అంతా పనిచేసేది. వీళ్ళందరిది వైట్ కాలర్ జాబ్ అన్నమాట. ఆపరేషన్స్ సైడ్ ఉంటారే, వాళ్ళదంతా బ్లాక్ కాలర్ జాబ్ అన్నమాట. ఇక్కడ కూడా వైట్ కాలర్, బ్లాక్ కాలర్ అని తేడాలే అనుకుంటూ నిట్టూర్చాడు సుబ్బారావు. ఇదిగో ఈ హాల్లో ఇటు కుడివైపు కూర్చున్న వాళ్ళందరూ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు, అటు ఎడంవైపు కూర్చున్న వాళ్ళంతా అకౌంట్స్ వాళ్ళు. అవును, చాలా కథల్లో చదివాను. దేవాంతకుడు, దేవుడే దిగి వస్తే లాంటి సినిమాలు చూశాను. అన్నింటిలోనూ ఈ యమధర్మరాజుని, చిత్రగుప్తుడినే చూపిస్తారు కదా. ఈ ఆఫీసు, ఈ అడ్మినిస్ట్రేషను అంతా ఏమిటి? యమభటులతో బాటు నడుస్తూ అడిగాడు సుబ్బారావు. నీ సందేహాలతో చంపుతున్నావయ్యా బాబు. నీకు ఇంతకు ముందే చెప్పాం కదా, ఇక్కడ యమధర్మరాజు, చిత్రగుప్తుడు, కొందరు యమభటులు తప్ప మిగతా వాళ్ళంతా భూలోకంలోంచి అపాయింట్ అయిన వాళ్ళేనని. సరే, మళ్ళీ వివరించుతాను చూడు. ఎప్పుడో కొన్ని వేల ఏళ్ల కిందట ఈ యమపురిలో యమధర్మరాజు, చిత్రగుప్తుడు, ఓ 25 మంది యమభటులు మాత్రమే ఉండేవారు. చిత్రగుప్తుడు తన చిట్టాలో మనుష్యుల పాపపుణ్యాలు రాసేస్తే దాన్ని బట్టి యమధర్మరాజు ఎవరికి ఏ శిక్ష విధించాలో నిర్ణయించేవాడు. ఇంతవరకు తెలుసు కదూ? అవునవును, ఇదంతా తెలిసిందే. మొదట్లో చిత్రగుప్తుడికి బోల్డ్ టైం ఉండేది చిట్టా రాయడానికి. ఆ తర్వాత యుగాలు గడిచే కొద్దీ పాపాలు పెరిగిపోయాయి. రోజల్లా కూర్చున్న చిట్టా రాయడం పూర్తయ్యేది కాదు. దాంతో అసిస్టెంట్లు అవసరం వచ్చారు. అలాగా. మొదట్లో ఈ చిట్టాలు రాసే పనికి చిత్రగుప్తుడి అసిస్టెంట్లుగా కొందరు రాక్షసుల్ని వేశారు. కానీ వాళ్ళకి మనుష్యుల్ని చంపుకు తినడమే తప్ప బుర్ర అట్టే ఉండేది కాదు. చిట్టాల నిండా తప్పులే. ఇకపోతే దేవతల్ని, గంధర్వులని యమపురిలో వేసే ప్రశ్నే లేదు. ఇక మిగిలిన వాళ్ళు మనుషులే. అందుకే యమధర్మరాజు ఒక ఉపాయం ఆలోచించాడు. కలియుగంలో అస్తమానం ఆఫీసుల చుట్టూ తిరగడం వల్లనేమో ఆఫీస్ పద్ధతులవి కూడా బాగా పట్టుబడ్డాయి. చచ్చిపోయి ఈ యమపురికి వచ్చిన వాళ్ళకి ఎలాగూ కొన్నాళ్ళు శిక్ష వెయ్యాలి కదా. ఆ శిక్షలో ఒక భాగంగా మొదట కొన్నాళ్ళు ఈ సెక్షన్లో గుమాస్తాగా చేయాలన్నమాట. ఒక భాగమా అంటే తర్వాత? కుతూహలంగా అడిగాడు సుబ్బారావు. ఇందాక యమధర్మరాజు ఆపరేషన్స్కి పంపించడం అన్న మాట వాడాడు, వినలేదు? అంటే శిక్షలు అమలుపరిచే విభాగం అన్నమాట. ఆఫీస్కి బయట కొంత దూరంలో ఈ ఆపరేషన్స్ విభాగం ఉంది. ఈ ఆఫీస్ని, ఆ శిక్షల విభాగాన్ని భూలోకంలో ఆఫీసు, ఫ్యాక్టరీల కింద భావించుకోవచ్చునన్నమాట. తెలిసింది. మరి ఏది ఆ ఆపరేషన్స్ సైడు? ఇదిగో ఇప్పుడు అక్కడికే తీసుకెళ్తాం. శిక్షలు ఎలా అమలు జరుగుతాయో చూద్దువు. కానీ ఆఫీస్ హాల్లో నుంచి 3 బయటపడ్డారు. దూరంగా ఆ ఆఫీస్ భవనం లాంటిదే ఇంకో భవనం కనపడుతోంది. అయితే ఆ భవనం చుట్టూ 6 అడుగుల ఎత్తైన ప్రహారీ గోడ ఉంది. దానిమీద గాజు పెంకులు గుచ్చి ఉన్నాయి. బహుశా లోపలి వాళ్ళు పారిపోకుండా కాబోలు. దారిలో చాలామందిని 2 యమభటులు అటువైపే లాక్కుపోతున్నారు. వద్దు బాబూ, వద్దు, నీ కాళ్ళు పట్టుకుంటాం, మమ్మల్ని వదిలే బాబూ, ఆ బాధలు, ఆ హింస మేం భరించలేం బాబూ అంటూ వాళ్ళు అరుపులు, బొబ్బలు పెడుతున్నారు. ఆ దృశ్యం చూడగానే సుబ్బారావు ఒళ్ళు గగురు పొడిచింది. అంటే పొగమంచు కొంచెం విడిపోయినట్లయిందనమాట. అయ్య బాబోయ్, ఎంత భయంకరంగా ఉంటాయో ఆ శిక్షలు. వీళ్ళందరికీ ఆ శిక్షల గురించి తెలిసే ఉంటుంది. అందుకే అంత గోల పెడుతున్నారు అనుకున్నాడు భయం భయంగా. లోపల మరుగుతున్న నూనెలో వేగుతున్న మనుషులు, కత్తుల పరుపుల మీద పడుకోబెట్టబడ్డ మనుషులు, తేళ్ళు పాముల నూతుల్లో గిలగిల్లాడుతున్న మనుషులు. వీళ్ళందరితో గోలగోలగా ఉంటుందేమో అనుకున్నాడు. కానీ ఆశ్చర్యంగా అక్కడ అలాంటి దృశ్యం ఒక్కటీ లేదు. ఆవరణలోకి అడుగు పెట్టగానే చుట్టూరా బోల్డ్ గదులున్నాయి. గదులన్నీ నిశ్శబ్దంగానే ఉన్నాయి. వాటి తలుపులు వేసేసి ఉన్నాయి. ఒక్కో గది ముందు ఒక్కో యమభటుడు పచార్లు చేస్తున్నాడు. యమభటుడు గారు,
ఆ గదులు అంత నిశ్శబ్దంగా ఉన్నాయేమిటండి? లోపల మీ యమభటులందరూ కూర్చుని మనుష్యుల పకోడీలో బజ్జీలో హాయిగా తింటున్నారేమిటి? షటప్! అట్టే వాగకు. మనిషి పకోడీలు బజ్జీలు తినే రోజులు పోయాయి. ఇంకా ఆ భోగం లేదు. మరి పాపులందరూ డండ్లప్ పరుపు మీద నిద్రపోతున్నట్లు మేకుల మంచాల మీద నిద్రపోతున్నారా? నువ్వింకా వాగకు కసురుకున్నాడో యమభటుడు. ఇటువైపున్న గదులన్నీ టీవీ సెక్షను, అటువైపున్న గదులన్నీ రేడియో సెక్షను వివరించి చెప్పాడు మరో యమభటుడు. అదేమిటండి, శిక్షలు అమలు జరిపే చోటు చూపిస్తానంటూ టీవీ సెక్షను రేడియో సెక్షను అంటూ ఏవేవో చూపిస్తున్నారు. ఇక్కడ కూడా రేడియో స్టేషన్ ఉందేమిటి? కర్మ, అందుకే నిన్ను ఉత్త తెలివి తక్కువ వాడివన్నాం. శిక్షలు అమలు జరిపే చోటు అక్షరాల ఇదే. చేసిన పాపాల్ని బట్టి, ఆఫీసులో పర్ఫార్మెన్స్ బట్టి ఇక్కడ 10 ఏళ్ల నుంచి 20 ఏళ్ల దాకా టీవీ సెక్షన్లోనో రేడియో సెక్షన్లోనో వేస్తారు. అంటే ఇంకా అర్థం అవ్వలేదు? ఒకడికి 10 ఏళ్ల టీవీ శిక్ష వేశారనుకో, అతను 10 ఏళ్ల పాటు పగలనక రాత్రనక సీట్లోంచి లేవనైనా లేవకుండా టీవీలో పాలు చేలు ప్రోగ్రాం కానీ, పందుల పెంపకం ప్రోగ్రాం కానీ చూడాలి. అలాగే ఒకడికి 10 ఏళ్ళు రేడియో శిక్ష వేస్తే 10 ఏళ్ళు అతను రాజకీయ నాయకుల ఉపన్యాసం వినాలి. వాళ్ళు బయటికి పారిపోకుండా గదిలో పెట్టి తలుపేసేస్తారు. అంతేకాదు, వాళ్ళు అరవడానికి వీల్లేకుండా నోర్లు కట్టేస్తారు. కళ్ళు మూసుకోవడానికి వీల్లేకుండా కళ్ళని తెరిచి క్లిప్పులు పెట్టేస్తారు. అప్పుడు అర్థమైంది సుబ్బారావుకి, ఇందాక ఇక్కడికి తీసుకొస్తున్న మనుషులు ఎందుకంత గోల పెట్టారో. కొన్నాళ్ల తరువాత తనకు కూడా ఈ గతి పడుతుందని తెలియగానే ఒళ్ళంతా చెమట పట్టింది. అంటే కొంత పొగమంచు నీళ్లుగా మారింది. మిస్టర్ కాలభైరవ కుటుంబరావు, నా మీద ఫైలు విసిరేసి నా చావుకు కారణమయ్యావు కదూ. ఏదో ఒకరోజు నిన్ను ఈ టీవీ సెక్షన్లో కూర్చోపెట్టకపోతే నా పేరు సుబ్బారావు కాదు. మనసు, అదే ఆత్మలోనే భీష్మ ప్రతిజ్ఞ చేశాడు సుబ్బారావు. అదేమిటి? పూర్వం నూనెలో కాగబెట్టడం, పాములు తేళ్లతో కరిపించడం ఇలాంటి శిక్షలు వేసేవారు కదా? సుబ్బారావు అడిగాడు మళ్ళీ యమభటుణ్ణి. అవును, పూర్వం అటువంటి శిక్షలే వేసేవారు. అప్పుడు ఇన్ని పాపాలు ఉండేవి కాదుగా. రోజు రోజుకి పాపాలు ఎక్కువైపోతున్న కొద్దీ శిక్షలు అమలు చేయడము కష్టమైపోసాగింది. ఆ శిక్షలకి ఒక్కో పాపికి కనీసం 2 యమభటులు కావాలి. అంటే ఎంతమంది పాపాలు చేస్తే అంతకు 2 రెట్ల మంది కదా. అంటే రమారమి భూలోకంలో మనుషులకి 2 రెట్ల మంది యమభటులు కావాలి. అది కాక అంత నూనె దొరకడము కష్టమైపోయింది. ఒకరోజు యముడు మనుష్యుల్ని హింసించే ఆధునిక పద్ధతులు ఇంకేమైనా ఉన్నాయేమో కనిపెట్టడానికి భూలోక సంచారం చేస్తుంటే ఒక రేడియో కార్యక్రమం విన్నాడు. వెంటనే దాన్ని ఇక్కడ ప్రవేశపెట్టేశాడు. మరి కొన్నాళ్ళకి టీవీ వచ్చాక దాన్ని కూడా ఇక్కడ ప్రవేశపెట్టేశాడు. ఈ పద్ధతిలో ఓ 100 మందిని ఒక గదిలో పెట్టి తలుపేస్తే చాలు, గదికో యమభటుడితో పనైపోతుంది. ఇంకా నూనెలు, వాటిని కాచడానికి కర్రలు, మూకుళ్ళు వీటన్నింటితో పని లేదు. మరి ఈ రేడియో సెక్షన్, టీవీ సెక్షన్ కాపలా కాస్తున్న యమభటులు కూడా భూలోకంలోంచి అపాయింట్ అయిన వాళ్ళేనా? కాదు, వీళ్ళు మాత్రమే ఇక్కడ ఒరిజినల్ వాళ్ళు. కొన్నాళ్ళు భూలోకం వాళ్ళని పెట్టారు. అయితే లోపలున్న వాళ్ళు గది తలుపులు బద్దలు కొట్టుకుని బయటకొచ్చేయడము, ప్రహారీ గోడలు గెంతేసి పారిపోవడము చేశారు. అప్పటి నుంచి వాళ్ళని తీసేసి మళ్ళీ ఒరిజినల్ భటుల్నే వేశారు. ముగ్గురు ప్రహారీ గోడ దాటి మళ్ళీ ఆఫీస్ వైపు నడవడం మొదలెట్టారు. హఠాత్తుగా గుర్తుకొచ్చినట్లు సుబ్బారావు అడిగాడు. అయినా ఆ యముడేమిటండి ఆ వేషం, సఫారీ సూటు వేసుకుని? ఆ రామదాసు పర్మిషన్ ఇవ్వడం కాదు కానీ చస్తున్నాం నీతో. అక్కడ భూలోకంలో అందరూ సఫారీ సూట్లు వేసుకొని టెర్లిన్ బుష్ కోట్లు వేసుకొని తిరుగుతుంటే ఇక్కడ ఈయన తగుదనమ్మా అంటూ ఆ ఎద్దు చర్మంతోటి పూసల దండలతోటి ఉంటాడేమిటి? అందుకే కొమ్ములు కూడా కత్తిరించేసుకున్నాడు. అయితే ఎన్నిసార్లు కత్తిరించినా జుత్తు పెరిగినట్లు పెరుగుతూనే ఉంటాయి కదా. అందుకే ఆ కొమ్ములు కనబడకుండా కొత్త రకం క్రాపు మొదలుపెట్టాడు. ముగ్గురు మళ్ళా ఆఫీస్ హాల్లోకి నడిచారు. హాల్లోనే హెడ్ క్లర్క్ అని వ్రాసి ఉన్న టేబుల్ దగ్గరికి తీసుకువెళ్లారు. కేస్ నంబర్ ఇది అండి,
35 ఏళ్ళు అడ్మినిస్ట్రేషన్లోనూ 30 ఏళ్ళు అకౌంట్స్లోనూ వేశారండి చెప్పారు. కూర్చోండి అన్నాడు హెడ్ క్లర్క్ ముక్కు మీద పడుతున్న కళ్ళజోడుని సవరించుకుంటూ, పొగమంచు తోకని ఆడించుతూ. ఆ కళ్ళజోడు పొగమంచుతో చేసిందా గాజుతో చేసిందా అన్న అనుమానం సుబ్బారావుకొచ్చింది. కానీ అడగటం మానేశాడు. హెడ్ క్లర్క్ టేబుల్కి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చున్నాడు. భూలోకంలో ఏం పని చేసేవారు? గుమస్తా. వెరీ గుడ్. మీకు పని అట్టే కష్టమవదు. ముందుగా ఆఫీస్ విధానాల గురించి చెప్తాను వినండి. భూమి మీద మనిషి పుట్టగానే ఇక్కడ అతని పేరు మీద ఓ ఫైలు ఓపెన్ చేస్తారు. అతను పెద్దవాడవుతున్న కొద్దీ ఒక్కో పాపము ఒక్కో పుణ్యము ఆ ఫైల్లోకి వెళ్తుంటాయి. ఫైళ్ళన్నీ అక్షర క్రమంలో ఉంటాయి. ఒక్కో అక్షరానికి సంబంధించిన ఫైలుని ఒక్కో గుమస్తా డీల్ చేస్తాడు. ఇదంతా అడ్మినిస్ట్రేషన్ సెక్షన్లో జరుగుతుంది. వారానికి ఒకసారి ఫైలుని అకౌంట్స్ డిపార్ట్మెంట్స్కి పంపిస్తారు. పాపాల్ని పుణ్యాల్ని అక్కడ లెడ్జర్లో ఎంట్రీ చేస్తారు. అకౌంట్స్ సెక్షన్లో ఒక్కో గుమస్తా దగ్గర ఒక్కో రెడీ రెకనర్ ఉంటుంది. ఒక్కో రకం పాపానికి కొన్ని పాయింట్లు, ఒక్కో రకం పుణ్యానికి కొన్ని పాయింట్లు ఉంటాయి. ఉదాహరణకి లంచం తీసుకోవడానికి 10 పాయింట్ల పాపం, దొంగతనం చేస్తే 30 పాయింట్ల పాపం, దేవుడి గుడి కట్టిస్తే 600 పాయింట్ల పుణ్యం, ఇలాగన్నమాట. ఏ ఏ పాపానికి ఎన్ని డెబిట్ పాయింట్లో, ఏ ఏ పుణ్యానికి ఎన్ని క్రెడిట్ పాయింట్లో అవన్నీ ఆ రెడీ రెకనర్లో ఉంటాయి. దాన్ని బట్టి లెడ్జర్ అకౌంట్లో ఎంట్రీ చేసి అతని అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో రాసి ఫైలుని తిరిగి అడ్మినిస్ట్రేషన్కి పంపిస్తారు. మనిషి చనిపోయిన వెంటనే అతని అకౌంట్లన్నీ అప్డేట్ చేయడానికి 2 రోజులు పడుతుంది. అందుకే నిన్ను తీసుకొచ్చినప్పుడు కూడా నువ్వు చచ్చిపోయాక 2 రోజుల తర్వాత ఇక్కడికి తీసుకొచ్చారు. అర్థమైందా? అర్థమైందన్నట్లు బుద్ధిగా తలూపాడు సుబ్బారావు. 73వ నెంబర్ టేబుల్ దగ్గరకెళ్ళు. అక్కడ పనిచేసే అతన్ని నిన్ననే ఆపరేషన్కి పంపించారు. సీట్లోకెళ్ళాక నీకే తెలుస్తుందిలే పని. ఏమైనా సందేహాలుంటే నన్ను అడుగు. అలాగేనండి అంటూ కుర్చీలోంచి లేచాడు సుబ్బారావు. అన్నట్లు ఇంకో మాట. ఇక్కడ కళ్ళు కనిపిస్తున్నా, చెవులు వినిపిస్తున్నా, శరీరానికి నొప్పి తెలుస్తున్నా ఆకలి దాహం మాత్రం ఉండవు. అందువల్ల మంచినీళ్ళకని, బాత్రూమ్ కని, క్యాంటీన్ కని లేచే పని లేదు. నిద్ర కూడా రాదు. అందువల్ల 2 సెక్షన్లలోనూ కలిపి రమారమి 70 ఏళ్ళు పగలు రాత్రి తలెత్తకుండా పనిచేయాలి. తలెత్తినప్పుడల్లా యమభటులు గదతో నెత్తిమీద మోదుతుంటారు. 70 ఏళ్ళు కుర్చీకి అతుక్కుపోయే ఉద్యోగం అనగానే సుబ్బారావుకి నీరసం వచ్చేసింది. నీరసంతో కాళ్ళు తోక తేలిపోయాయి. అలా తేలిపోయి పైకి ఎగురుతుంటే హెడ్ క్లర్కు కంగారుగా లేచి తోక పట్టుకుని కిందికి లాగాడు. ఏమండి, నేనంత పాపం ఏం చేశానండి? ఎందుకు నాకింత శిక్ష అని నాటక పక్కీలో అడిగాడు సుబ్బారావు. అదేంటయ్యా అలా సడన్గా గాల్లోకి లేచిపోయావు? నీకు మొదటి నుంచి తెలిసిందే కదా 70 ఏళ్ళు ఇక్కడ పనిచేయాలని. తెలుగు సినిమాల్లో లాగా కొత్తగా అలా ఆక్రోశిస్తావేం? ముక్కు మీదికి జారిపోతున్న మంచు కళ్ళజోడుని సవరించుకుంటూ అన్నాడు హెడ్ క్లర్కు. అది కాదండి, బాత్రూమ్కి మంచినీళ్ళకి లేవకూడదంటే సరిపెట్టుకున్నాను. కానీ 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 ఏమిటి? ఇక్కడెక్కడా కలర్ కనపడడం లేదండి. ఇది నరకమయ్యా బాబు. ఇక్కడంతా బ్లాక్ అండ్ వైటే. కలర్ అంటే నా ఉద్దేశం రంగు కాదండి, స్త్రీజాతి. కనీసం వాళ్ళు కనపడినా ఆడుతూ పాడుతూ పని చేసుకోవచ్చు. అమ్మా, ఆశ దోశ అప్పడం వడ. ఈ ఆఫీసులో ఎక్కడా స్త్రీలు ఉండరు. అదేంటండి, మగాళ్ళు ఏమంత పాపం చేశారు? ఆడవాళ్ళు ఏమంత పుణ్యం చేశారు? వాళ్ళెందుకు నరకంలో ఉండరు? చస్తున్నాను నీకు జవాబులు చెప్పలేక. ఆడవాళ్ళు నరకంలో ఉంటారు, కాకపోతే ఆఫీసు పని చెయ్యరు, బయట పని చేస్తారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆడవాళ్ళకి మగవాళ్ళు, మగవాళ్ళకి ఆడవాళ్ళు కనపడరు. హతవిధి, బయట పనులంటే ఏం చేస్తారండి? అబ్బబ్బా, నువ్వు నీ ప్రశ్నలు. సరే చెప్తా విను. యముడు ఒక్కో స్త్రీకి భూమి మీద ఒక్కో 10-12 ఏళ్ళు కేటాయిస్తాడు.
ఆ స్త్రీల పనల్లా రోజల్లా ఆ ఇళ్ల చుట్టూ తిరిగి ఆ ఇళ్లలోని మనుషులు ఏ ఏ పాపాలు చేస్తున్నారో, ఏ ఏ పుణ్యాలు చేస్తున్నారో ఒక ఫారంలో నింపి అర్ధరాత్రి అయ్యేసరికి ఆ రిపోర్టు మీద సంతకం చేసి ఈ ఆఫీస్కి పంపాలి. వాళ్ళనే అబ్జర్వేషన్ భటురాళ్ళంటారు. మరి ఒక స్త్రీ వాళ్ళకెవరికైనా సహాయం చేయదలిచి తప్పుడు రిపోర్ట్లు రాస్తేనో వాళ్ళ చేతులకి చిన్న లై డిటెక్టర్ లాంటిది అమర్చి ఉంటుంది. వాళ్ళు తప్పు రాసిన వెంటనే ఇక్కడ యముడి ఆఫీసులో గంట మోగుతుంది. అప్పుడు వాళ్ళకి శిక్ష పెరుగుతుంది. హాయిగా బయట తిరగడం శిక్ష ఏమిటండి? వాళ్ళకి అంతకంటే శిక్ష ఏముంటుందయ్యా? వాళ్ళు ఒకరినొకరు చూసుకోలేరు, ఒకరితో ఒకరు మాట్లాడలేరు. వాళ్ళకి రోజు ఎంచక్కా బోల్డ్ రహస్యాలు వింతలు తెలుస్తూ ఉంటాయి. కానీ వాటి గురించి ఎవరితోనూ గుసగుసగా చెప్పలేరు. కొన్ని వందల ఏళ్ళు మూగబతుకు బతకాలి. అబ్బో, అది వాళ్ళకు చాలా పెద్ద శిక్షలండి తోకాడిస్తూ అన్నాడు సుబ్బారావు. ఇంక నువ్వు నీ సీటుకి వెళ్ళు నాయనా, గట్టిగా అన్నాడు హెడ్ క్లర్కు. ఆ తర్వాత గొంతు తగ్గించి గుసగుసగా అన్నాడు, చూడు, న్యాయంగా అయితే ఈ 70 ఏళ్ళు నువ్వు సీటుకి అతుక్కుపోయి పని చేయాలి. కానీ యమధర్మరాజు అప్పుడప్పుడు టూర్కి వెళ్తుంటాడు. ఈ యమభటుల్ని ఇప్పటి నుంచి మంచి చేసుకున్నావంటే ఆయన లేని టైంలో అటూ ఇటూ తిరిగి నీ పనులు నువ్వు చేసుకోవచ్చు. తరచూ టూర్కి వెళ్తుంటాడా? సుబ్బారావు కూడా అంతే రహస్యంగా ఆశ్చర్యంగా అడిగాడు. భూలోకంలో ఏమైనా ట్రైన్ యాక్సిడెంట్లు, బస్సు యాక్సిడెంట్లు జరిగినప్పుడు, సమ్మెలు లూటీలు జరిగినప్పుడు, వరదలు భూకంపాలు వచ్చినప్పుడు వెళ్తుంటాడు. ఎందుకు? ఎందుకంటే ఈ పోలీస్ భటులు, లారీ భటులు చీటీ మీద నంబర్ని రాసి ఒకణ్ణి తెచ్చేయమంటే సులభంగా తెచ్చేశారు. కానీ ఎక్కువ మంది అయితే కన్ఫ్యూజ్ అయిపోయి ఒకరికి బదులు మరొకళ్ళని తెచ్చేస్తారు. అందువల్ల యమధర్మరాజే కొందరు భటుల్ని వెంటబెట్టుకుని వెళ్ళి దగ్గరుండి భటులకి ఇన్స్ట్రక్షన్లు ఇచ్చి స్వయంగా తెస్తాడు. పూర్వం ఈ టూర్లు అట్టే ఉండేవి కాదు. ఇప్పుడు ట్రైన్లు, బస్సులు, ఫ్యాక్టరీలు ఎక్కువయ్యాక తరచూ వెళ్ళవలసి వస్తోంది. ఇక వెళ్ళు నాయనా, ఇక్కడ చెంచాపటులు కొందరున్నారు. మనం ఇలా ఎక్కువసేపు మాట్లాడుకోవడం చూసి యమధర్మరాజు చెవున వేస్తే శిక్ష ఎక్కువైపోతుంది అన్నాడు హెడ్ క్లర్కు. సుబ్బారావుని తన సీటు వైపు నడిపించసాగారు పట్టి తెచ్చిన 2 యమభటులు. ఏమండి యమభటులు గారు, యముడు లేనప్పుడు మనకి కావలసిన పనులు చేసుకోవచ్చని ఆ హెడ్ క్లర్కు అన్నాడు కదా. ఇక్కడ డబ్బు లేదు, తిండి లేదు, తాగుడు లేదు, ఆడాళ్ళు లేరు. మరింకా మనకు కావలసిన పనులేముంటాయండి? తనని నడిపిస్తున్న యమభటుల్ని వినయంగా అడిగాడు సుబ్బారావు. అవన్నీ ఆ కాపలా యమభటులు సమయం దొరికినప్పుడు నీకు చెప్తారులే. నువ్వెళ్ళి ముందు సీట్లో కూర్చో. ఆలస్యం చేస్తే ఆ యముడు మా తోక తెంపుతాడు. సీట్లో కూర్చోగానే పని అర్థమైపోయింది సుబ్బారావుకి. సుబ్బారావు సీటు కా నుంచి కో దాకా ఉన్న అక్షరాలతో మొదలయ్యే పేర్లు గల వాళ్ళకి సంబంధించినది. టేబుల్ మీద కాగితాలు గుట్టగా పడున్నాయి. ఒక్కో కాగితం ఒక్కో మనిషికి సంబంధించినది. అవన్నీ అచ్చు భూలోకంలో ఆఫీస్లోని వోచర్లలాగున్నాయి. ఒక్కో దాని మీద మనిషి పేరు, తేదీ, ఆ రోజు అతను చేసిన పాపమో పుణ్యమో అన్నీ వివరంగా వ్రాసి ఉన్నాయి. కాగితం అడుగున అబ్జర్వేషన్ భటురాలి సంతకం ఉంది. ఒక్కో కాగితం తీసి ఆ పేరుకి సంబంధించిన ఫైల్లో పెడుతున్నాడు. ప్రతి ఫైల్లోనూ ఆ మనిషికి అకౌంట్లో ఎంత బ్యాలెన్స్ ఉందో, అది క్రెడిటో అంటే పుణ్యమో, డెబిటో అంటే పాపమో రాసిన కాగితం ఉంది. అది అకౌంట్ సెక్షన్ వాళ్ళు పంపినది. దాని మీదే మళ్ళా ఆ సెక్షన్కి ఫైలు పంపవలసిన తేదీ కూడా వ్రాసి ఉంది. ఒక్కో ఓచెరు తీసి దానికి సంబంధించిన ఫైల్లో పెడుతూ ఉంటే సుబ్బారావు చేతులు ఒక కాగితం దగ్గర హఠాత్తుగా ఆగిపోయాయి. దాన్ని మళ్ళా చదివాడు. పేరు కాలభైరవ కుటుంబరావు, ఊరు బెజవాడ, తేదీ ఫలానా, ఈరోజు చేసిన పాపం లేక పుణ్యం. 1. ఒక ఫైల్లో చిన్న తప్పు వ్రాసిన కారణంగా తన కింద పనిచేయుచున్న క్లర్కు మొహంపై ఫైలు విసిరికొట్టుట. ఆ ఫైలు విసిరికొట్టుట వలన ఆ క్లర్కు చనిపోవుట. 2. ఆ రోజు సాయంత్రం గుడికి వెళ్ళినప్పుడు హారతి పళ్ళెంలో ₹1 వేయుట. సంతకము అబ్జర్వేషన్ భటురాలు నెంబర్ ASDFGH 789.
అది చదువుతున్న కొద్దీ సుబ్బారావు ఒంట్లో బీపీ పెరిగిపోయింది. అంటే పొగమంచు మరింత దట్టంగా అయిపోయింది. గుండెదడ హెచ్చింది. ఫైలు విసిరి కొట్టిన ఆ కుటుంబరావు సాక్షాత్తు భూలోకంలో తన బాసు కుటుంబరావే. ఫైలు విసిరి కొట్టించుకున్న క్లర్కు తానే. చిత్రంగా తను చనిపోయిన రోజు తయారైన వోచరు తన దగ్గరికే వచ్చింది. గబగబా కుటుంబరావు ఫైలు తీశాడు. చాలా బరువుగా ఉందది. 2 రోజుల కిందటే అకౌంట్స్ నుంచి వచ్చింది. మళ్ళీ 5 రోజుల తర్వాత పంపాలి. కిందటిసారి అకౌంట్స్కి పంపినప్పుడు వాళ్ళు వేసిన బ్యాలెన్స్ చూశాడు. డెబిట్ అంటే పాపం 46,895 పాయింట్లు. క్రెడిట్ అంటే పుణ్యం 47,256 పాయింట్లు. క్రెడిట్ బ్యాలెన్సు 361 పాయింట్లు. ఆశ్చర్యపోయాడు సుబ్బారావు. ఈ కుటుంబరావుగాడు తనకు తెలిసినంతవరకు ఒక్కరోజైనా తన కింది వాళ్లతో నవ్వు మొహంతో మాట్లాడలేదు. ఎంగిలి చేత్తో కాకిని కూడా విదిలించలేదు. సొంత పెళ్ళాం కాక మరో సెటప్ ఉందని కూడా విన్నాడు. ఇంకా ఆఫీస్లోనైతే ఫైళ్లు విసిరి కొట్టడం, నోటితో చెప్పకుండా ఏ కాగితం మీద పడితే ఆ కాగితం మీద ఎర్ర సిరాతో రిమార్కులు రాసేయడం లాంటి పనులు ఇష్టం వచ్చినట్లు చేసేవాడు. అలాగని పోనీ తను డిసిప్లినేరియనా? తను మాత్రం వచ్చిన పార్టీల దగ్గర ఖచ్చితంగా లంచాలు వసూలు చేసేవాడు. మళ్ళా ఆ లంచంలో ఒక్క పైసా కూడా కింది వాళ్ళకి విధిల్చేవాడు కాదు. మరి అంత పాపాత్ముడికి క్రెడిట్ బ్యాలెన్సా? సుబ్బారావుకి ఒళ్ళు మండిపోయింది. ఫైల్ అంతా తిరిగేస్తే కానీ తెలియదు ఎందుకలా క్రెడిట్ అదే పుణ్యం బ్యాలెన్స్ ఉందో. తాను చేయవలసిన పని గబగబా చేసేసి ఆ ఫైలు ముందేసుకొని కూర్చున్నాడు. కింది వాళ్ళని హీనంగా చూడడం, లంచాలు తినడం, తాగడం, పేకాడ్డం, రెండో సెటప్పు అన్నీ యథాతథంగా రికార్డై ఉన్నాయి. అయితే వీటన్నింటినీ బ్యాలెన్స్ చేస్తున్న పుణ్యాలు కొన్నున్నాయి అంతే. అవి ఒకసారి కుటుంబ సహితంగా తిరుపతికి వెళ్ళి అందరి తలనీలాలు అర్పించడమే గాక హుండీలో 1,116 వేయడం, మరోసారి కాశీకి వెళ్ళి 12 సార్లు గంగలో స్నానం చేయడం, ఇంకోటి ఆ ఊళ్ళోనే ఒక గుడి, చిన్న ధర్మసత్రం కట్టించడం. అలాంటివే మరో 2-3 చదువుతూ పళ్ళు నూరుకున్నాడు సుబ్బారావు. ఇవన్నీ తన దగ్గర ట్యాక్సులు పడకుండా మూలుగుతున్న లంచాల తాలూకు బ్లాక్ మనీతో చేసిన పనులని ఎవరికి తెలియదు. కానీ ఆ విషయాల ప్రస్తావనే వీటిలో లేదు. ప్రతిసారి పుణ్యం చేసినప్పుడల్లా అంతవరకు ఉన్న డెబిట్ బ్యాలెన్సు కాస్త క్రెడిట్ బ్యాలెన్స్లోకి వచ్చేస్తోంది. సరిగ్గా తను చచ్చిపోవడానికి 4 రోజుల ముందే ఆ కుటుంబరావు ఎవరితోనో చెబుతుంటే విన్నాడు. మరో వారం రోజుల తర్వాత తను భార్య యాత్రా స్పెషల్లో తీర్థయాత్రలకి వెళుతున్నట్లు. గోవిందా, ఈ దెబ్బతో 1000 పాయింట్ల పుణ్యం సంపాదించేసుకుంటాడు. అతని ఫైలు ప్రకారం అతనికి మరో 1 నెల రోజుల తర్వాత చావు రాసిపెట్టి ఉంది. ఈ పుణ్యంతో ఎంచక్కా స్వర్గానికి ఉడాయించేస్తాడు. ఆ క్షణంలోనే సుబ్బారావు ఒక ఘోరమైన ప్రతిజ్ఞ తీసుకున్నాడు. 600 106 ఆ కుటుంబరావు చచ్చే సమయానికి అతని అకౌంట్లో డెబిట్ బ్యాలెన్స్ ఉండేటట్లు చేయాలి. అతను ఈ నరకానికి వచ్చేటట్లు చేయాలి. చచ్చిన తర్వాత చచ్చినట్లు 100 ఏళ్ళు ఈ గుమస్తాగిరి చేసేట్లు చేయాలి. అన్నింటికంటే ఘోరంగా 6 నెలల పాటు విడవకుండా టీవీ చూసేట్లు చేయాలి. ఏ విధంగానైనా పగ సాధించాలి అంతే. మనసులోనే పథకాలు వేసుకోసాగాడు సుబ్బారావు. ఏం చెయ్యాలన్నా ముందు తానీ సీట్లోంచి కదలాలి. అలా కదలాలంటే ఈ కాపలా యమభటుల్ని మంచి చేసుకోవాలి. అలా మంచి చేసుకోవాలంటే యమధర్మరాజు భూలోకానికి టూర్కెళ్ళాలి. యమధర్మరాజు టూర్కెళ్ళడానికి ఎన్నాళ్ళు పడుతుందో. కానీ అదృష్టవశాత్తు సుబ్బారావు అట్టే వేచి చూడవలసిన అవసరం రాలేదు. మరునాడే యమధర్మరాజుకి టూర్ తగిలింది. 2 ఎక్స్ప్రెస్ ట్రైన్లు గుద్దుకొని 100 మంది చచ్చిపోయారట. ఒక 15 మంది యమభటుల్ని వెంటేసుకొని దున్నపోతు ఆకారంలో ఉన్న చిన్న విమానం మీద యమధర్మరాజు హడావిడిగా భూలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన ఎక్కిన విమానం అలా బయలుదేరిందో లేదో ఆఫీస్లో కలకలం బయలుదేరింది. ఒక్కో వరుస నుంచి ఒకరో ఇద్దరో లేచి ఆ వరుసని కాపలా కాస్తున్న యమభటుడి దగ్గరికెళ్ళి ఏవో మాట్లాడడము, ఆ తర్వాత కొందరు అకౌంట్స్ వైపు, కొందరు రామదాసు గారి గది వైపు, కొందరు చిత్రగుప్తుడి రూమ్ వైపు నడవడం మొదలెట్టారు. ఇప్పుడు తను సీట్లోంచి లేవాలంటే కాపలా యమభటుల్ని మంచి చేసుకోవాలి. ఎలా? అప్పుడు అర్థమైంది సుబ్బారావుకి.
యమలోకంలో లంచాలు ఎలా ఇస్తారో, ఎలా పుచ్చుకుంటారో, భూలోకంలోని మనకి కావలసిన వాళ్ళని స్వర్గానికి పంపించడానికో, అక్కర్లేని వాళ్ళని నరకానికి తీసుకురావడానికో, ఇంకొకళ్ళ చేత పని చేయించడం, లంచం తీసుకోవడం, అలాగే ఇంకొకరికి పని చేసి పెట్టడం, లంచం ఇవ్వడం. ఇప్పుడు యముడు తన ఛాంబర్లో లేడు కాబట్టి తను సీట్లోంచి లేచి ఆ కాపలా యమభటుడికి కావలసిన లంచం ఇచ్చి తనకు కావలసిన పని అంటే కాలభైరవ కుటుంబరావుని నరకానికి రప్పించడం ఎలా జరుపుకోవచ్చో తెలుసుకోవాలి. కాపలా యమభటుడు తన సీటు దగ్గరికి వచ్చేదాకా ఓపిగ్గా ఎదురుచూస్తూ కూర్చున్నాడు సుబ్బారావు. గళ్లలుంగి కట్టుకున్న కాపలా యమభటుడు సుబ్బారావు సీటు దగ్గరికి రానే వచ్చాడు. శుభోదయం యమభటుడు గారు, ఎలా ఉన్నారు? ఆరోగ్యం బాగుందా? వచ్చిన ఈ గంటలోనూ నేను మీ అభిమానిని అయిపోయాను. సార్, మీరు ఎంత బాగా కాపలా కాస్తున్నారో చూడ్డానికి 2 కళ్ళు చాలడం లేదు. కాకాకి మొదటి మెట్టుగా అన్నాడు సుబ్బారావు విశాలంగా నవ్వుతూ. జోరుగా తన తోక ఊపుతూ ఉరిమినట్లు చూశాడు యమభటుడు. నువ్వు భూలోకంలో కూడా ఇలాగే తెలివి తక్కువగా మీ బాసుని కాకా పట్టేవాడివా? తెలివి తక్కువగానా? వెర్రిమొహం వేసుకొని అడిగాడు సుబ్బారావు. కాపలా కాసేవాడికి 1 గంటలో అభిమాని అయిపోవడమేమిటి? ఈ యమలోకంలో కావలసింది కాకా కాదయ్యా, పని పని నాలిక్కర్చుకున్నాడు సుబ్బారావు. సారీ అండి, మర్చిపోయి నేనింకా భూలోకంలోనే ఉన్నాననుకొని మిమ్మల్ని కాకా పట్టేశాను. ఏమనుకోకండి. సరే, అసలు విషయానికొస్తాను. ఒక విషయంలో నాకు కాస్త సాయం చేస్తారా? చెప్పు, ఏం చెయ్యాలో? భూలోకంలో నా శత్రువు ఒకణ్ణి ఇక్కడికి రప్పించాలి. కానీ ఈ రోజుకి అతని బ్యాలెన్స్లో పుణ్యమే ఉంది. అతన్ని నరకానికి రప్పించే ఉపాయం ఏమైనా ఉందా? నేనిక్కడ ఇంకా కొత్తగా చేరాను. ఇక్కడి పద్ధతులు ఇంకా పూర్తిగా తెలియవు. ప్లీజ్ సార్, ఏం చెయ్యాలో చెప్పి నాకు కాస్త సాయం చేయండి. ఇక్కడ ప్రతి పనికి ఉపాయాలున్నాయి, నీకు చెప్తాను. కానీ నాకేంటి? ఎడమ అరచేతి మీద కుడి అరచేత్తో కొడుతూ ముత్యాల ముగ్గులో అల్లు రామలింగయ్యలా అడిగాడు కాపలా భటుడు. చెప్పండి సార్, మీకేం పని చేసి పెట్టాలో? వెరీ గుడ్, యమపురి పద్ధతులు నీకు అర్థమయ్యాయన్నమాట. సరే, నాకేం కావాలో చెప్తాను. కాకరకాయల కామేశ్వరరావు ఫైలు నువ్వే డీల్ చేస్తున్నావు కదూ? అవునండి. నేను బతికున్న రోజుల్లో అతను నా అల్లుడు. నేను బతికి ఉన్నన్ని రోజులు కార్లని, స్కూటర్లని, వాచీలని, ఉంగరాలని ఒక్కరోజైనా నన్ను శాంతిగా బతకనీయలేదు. ఆఫీసర్ కదా అని ముచ్చటపడి కూతుర్నిచ్చి చేస్తే నన్ను నా కూతుర్ని కూడా కాల్చుకు తిన్నాడు. మరి కొన్నాళ్లలో చావబోతున్నాడు. ఆ టైంకి అతని అకౌంట్లో ఎలాగైనా డెబిట్ బ్యాలెన్స్ ఉండేటట్లు చెయ్యి. అతనిక్కడ ఒక 100 ఏళ్లైనా గుమాస్తాగా పనిచేస్తే కానీ నా కోపం చల్లారదు. అలా చేశావంటే యమధర్మరాజు టూర్లో ఉన్న ఈ 2 రోజులు నీకు కావలసిన గుమస్తాల దగ్గరకు వెళ్ళి నీకు కావలసిన పని చేయించుకోవచ్చు. చెప్పండి సార్, అతన్ని నరకానికి రప్పించడానికి నేనేం చేయగలనో? ఇప్పటిదాకా అతని బ్యాలెన్స్లో కొంచెం పాపమే ఉంది. అతని తాలూకు వోచర్ ఒకటి ఇప్పుడు నీ టేబుల్ మీద ఉంది. ఈ మధ్యనే చాలా తీర్థయాత్రలు చేసి వచ్చిన తాలూకు వోచర్ అది. ఆ కాగితం అకౌంట్స్ డిపార్ట్మెంట్కి వెళితే అతని బ్యాలెన్స్లో బోలెడు పుణ్యం పడిపోతుంది. అందువల్ల ఆ కాగితం అకౌంట్స్కి వెళ్లకుండా నువ్వు మాయం చేసేయాలి. అంటే ఏం చేయాలి సార్? చించి చెత్తబుట్టలో పడేయాలా? నీ మొహం! ఈ యమలోకంలో చెత్తబుట్టలెక్కడివి? నువ్వది ఎక్కడ పడేసినా మళ్ళీ నీ టేబుల్ మీదకే వస్తుంది. ఫైనల్ డిస్పోజల్ సెక్షన్కి పంపితే తప్ప. ఈ ఫైనల్ డిస్పోజల్ సెక్షను ఏమిటి సార్? ఒక మనిషి ఆత్మ ఇక్కడ పూర్తిగా శిక్ష అనుభవించేసి మళ్ళా భూలోకంలో పుట్టేసిన తర్వాత అతని ఫైలు క్లోజ్ అయిపోతుంది. అప్పుడు అతని ఫైల్ని ఫైనల్ డిస్పోజల్ సెక్షన్కి పంపుతారు. ఆ సెక్షన్లో ఉన్నవాళ్ళు ఆ ఫైలుని పూర్తిగా చెక్ చేసి అందులో మరేమీ కాగితాలు లేవని నిర్ధారణ చేసుకున్న తర్వాత దాన్ని వినాశకర పెట్టెలో పడేస్తారు. అంతే, ఆ పెట్టెలో పడేయగానే ఆ ఫైలు పూర్తిగా మాయమైపోతుంది. భలే, చాలా మంచి ఐడియా అండి ఇది. ఆ పుణ్యం కాగితాన్ని మాయం చేయడం వల్ల ఆ కాకరకాయల కామేశ్వరరావు అకౌంట్లోకి పుణ్యం క్రెడిట్ అవ్వదు. పాపం బ్యాలెన్సే మిగలడం వల్ల నరకానికి వచ్చేస్తాడు కదూ. పాయింట్ని బాగా పట్టావు, మెచ్చుకోలుగా చూస్తూ అన్నాడు కాపలా భటుడు.
భూలోకంలో కూడా ఇలా కాగితాల్ని మాయం చేయడం ఉంటుంది సార్. కానీ ఓ పెట్లో పడేయగానే ఇలా దానంతటదే మాయమైపోవడం భలే బాగుంది సార్. నువ్వు చేయవలసిందల్లా మా కాకరకాయల కామేశ్వరరావు పుణ్యం కాగితాన్ని ఫైనల్ డిస్పోజల్ సెక్షన్లోని క్లర్కుకిచ్చి వినాశకర పెట్టెలో వేయవలసిన ఏదో ఒక ఫైల్లో పెట్టించడం. ఆ ఫైలుతో పాటు ఆ పుణ్యం కాగితం కూడా మాయమైపోతుంది. కానీ ఇంకా బతికి ఉన్న వాళ్ళ కాగితం పూర్తిగా శిక్ష అనుభవించేసిన ఇంకొకరి ఫైల్లో పెట్టడం రూలుకి వ్యతిరేకం కదా. ఆ క్లర్కు ఆ పని ఎందుకు చేస్తాడు? ఎందుకంటే నువ్వు అతనికి కావలసిన పని చేసి పెడతావు కాబట్టి. ఓహో, అర్థమైందండి. భూలోకంలో కూడా ఇలాగే ఎంచక్కా అందరూ ఒకరికొకరు సాయం చేసుకుంటూ హాయిగా ఉంటారు. వెరీ గుడ్, అర్థమైందిగా. ఇంకా నువ్వు నీ సీట్లోంచి లేచి అటు ఇటు తిరగొచ్చు. కానీ ముందు నా పని కావాలి, తర్వాతే ఏ పనైనా. అన్నట్లు ఇందాక నువ్వు నీ శత్రువు ఒకరిని నరకానికి రప్పించాలి అన్నావు కదూ, పూర్తి కేసు చెప్పు. భూలోకంలో ఉన్నప్పుడు కాలభైరవ కుటుంబరావు తన మీద ఫైలు విసిరితే తను చచ్చిపోవడం, తను చచ్చిపోయిన రోజు తాలూకు ఫైలు తన టేబుల్ మీదకే రావడం, అతని బ్యాలెన్స్లో పుణ్యం ఉండడం అన్నీ చెప్పాడు సుబ్బారావు. ఈ కేసులో కాగితం మాయం చేయడం సరైన ఉపాయం కాదు. ఎందుకంటే ఆఖరణ వచ్చిన ఆ కాగితంలో పాపమే కొంచెం ఎక్కువ ఉంది. మరెలా సార్? బిక్కమొహం వేసుకొని అడిగాడు సుబ్బారావు. దీనికో ఉపాయం ఉంది. ఆ కాగితంలో పాపం పాయింట్లు బాగా ఎక్కువగా అకౌంట్స్ వాళ్ళ చేత వేయించడం. అంటే ఆ కాగితాన్ని అకౌంట్స్ సెక్షన్కి పంపుతావు కదా, అక్కడ వాళ్ళు పాపాన్ని బట్టి కొన్ని పాపపు పాయింట్లు వేస్తారు. నీ మీద ఆ కుటుంబరావు ఫైలు విసిరాడు కదా, నిజానికి అది పొరపాటుగా నీకు తగలరాని చోట తగిలి నువ్వు చచ్చిపోయావు. అదొక పొరపాటు కాబట్టి ఎక్కువ పాపం పాయింట్లు వేయరు. కానీ అతను కక్షతో నిన్ను హత్య చేయడానికే ఆ ఫైలు నీ మీదికి విసిరాడని అకౌంట్స్ క్లర్కు ఒక నోటు రాసి ఆ పాపానికి 100 రెట్ల పాయింట్లు వేసేయవచ్చు. ఓహో, అర్థమైంది సార్. అతను అలా ఎక్కువ పాయింట్లు వేయాలంటే అతనికి లంచం ఇయ్యాలి. అంటే అతనికి కావలసిన పని నేను చేసి పెట్టాలి. నువ్వు చాలా తెలివైన వాడివయ్యా. యమపురిలోని లంచాల సూత్రాలని ఇట్టే పట్టేశావు. ఇంక నువ్వు సీట్లోంచి లేచి నీ పనులు చేసుకోవచ్చు అన్నాడు కాపలా యమభటుడు. ఓకే సార్ అంటూ హుషారుగా సీట్లోంచి లేచాడు సుబ్బారావు. సుబ్బారావు పని కావాలంటే కాపలా యమభటుడి పని చేసి పెట్టాలి. ఆ పని చేయాలంటే ఫైనల్ డిస్పోజల్ సెక్షన్ క్లర్కు తాలూకు పని చేసి పెట్టాలి. ఆ పనికి ఎవరిని పట్టుకోవాలో అక్కడికి వెళ్ళాకనే తెలుస్తుంది. అన్నీ అయ్యాక అకౌంట్స్ క్లర్కు పని చేసి పెట్టాలి. ఆ పని గురించి ఎవరి దగ్గరికి వెళ్ళాలో తెలియదు. ఇవన్నీ అయ్యాకనే సుబ్బారావు పని అవుతుంది. ముందుగా కాపలా యమభటుడి పని పూర్తి కావాలి కాబట్టి ఫైనల్ డిస్పోజల్ సెక్షన్ వైపు నడిచాడు సుబ్బారావు. అక్కడ క్లర్కు టేబుల్ మీద మాయం చేయవలసిన ఫైళ్లు గుట్టగా పడున్నాయి. సార్, దయచేసి నాకో సాయం చేసి పెడతారా? మీకేం పని కావాలంటే అది చేసి పెడతాను. వినయం ఉట్టిపడుతుండగా అడిగాడు సుబ్బారావు. చెప్పు అన్నాడతను ఫైల్లోంచి తలెత్తకుండానే. కాకరకాయల కామేశ్వరరావుని ఒకతని పుణ్యం తాలూకు కాగితాన్ని డిస్పోజల్ చేయవలసిన ఏదో ఒక ఫైల్లో పెట్టి వినాశకారి పెట్టెలో పడేయాలి సార్. నువ్వు ఏ ఫైల్స్ డీల్ చేస్తుంటావు? కా నుంచి కో దాకా ఉన్న ఫైల్స్ సార్. ఓకే, నాకు కావలసిన మనిషి తాలూకు ఫైలు నీ దగ్గరే ఉంటుంది. అతని పేరు కోడి కోటేశ్వరరావు. చెప్పండి సార్, ఏం చెయ్యాలో? చూడు బాబు, బతికున్న రోజుల్లో దొంగతనాలు దోపిడీలు చేసుకునే వృత్తి నాది. అప్పుడప్పుడు సరదాకి రేపులు హత్యలు చేసేవాణ్ణనుకో. అయినా ముఖ్య వృత్తి మాత్రం మొదట చెప్పిందే. లాభసాటిగా ఉంటుంది కదా అని నా కొడుకుని కూడా ఆ వృత్తిలోనే ప్రవేశపెట్టా. ఇలా ఎన్ని పాపాలు చేసినా నెలకో 2 నెలలకో ఒకసారి దేవుడి దర్శనం చేసుకోవడమో, దోచినవే అనుకో ఓ 200 300 హుండీలో వేయడమో చేస్తే ఆ పాపాలన్నీ క్యాన్సిల్ అయిపోయి పుణ్యం వస్తుందని నేను బతికున్న రోజుల్లో నాకు తెలియదు కదా. అందుకే చచ్చి ఈ నరకంలో పడ్డాను. నా కొడుక్కి కూడా పూజా పునస్కారం నేర్పలేదు. ఇప్పుడేమో ఆ పిచ్చి కన్నా దొంగతనాలు దోపిడీలు చేస్తున్నాడు. కానీ దానికి తగ్గ పుణ్యం ఒక్కటి చేయడం లేదు. అప్పటికి వాడికి సంబంధించిన పాపం కాగితాల్ని చాలా మటుకు మాయం చేయించేసి మినిమం కేసుల్నే ఉంచా. ఇంతకుముందు నీ సీట్లో ఉండే క్లర్కు చేత
కొన్ని పాపాల్ని పుణ్యాలుగా మార్పించా. ఏదో వాడి అకౌంట్లో క్రెడిట్ బ్యాలెన్స్ పడి వాడు స్వర్గానికి వెళితే నా ప్రాణం చల్లగా ఉంటుంది. భూలోకంలో రోజుకొక జయమాలిని డ్యాన్సో సిల్క్ స్మిత డ్యాన్సో ఉన్న సినిమా చూడ్డానికి అలవాటు పడ్డవాడు ఏదో నీ దయ వల్ల ఆ స్వర్గానికి పోతే రోజు రంభ ఉర్వశిల డ్యాన్సులు చూసుకుంటూ గడిపేస్తాడు. అందువల్ల ఆ పాపం తాలూకు ఓచరు నువ్వు కాకరకాయల కామేశ్వరరావు ఓచర్తో పాటు ఇచ్చేస్తే రెండూ కలిపి నేను మాయం చేసేస్తాను. ఇప్పుడే తెస్తాను సార్ అంటూ సుబ్బారావు తన సీటు వైపు పరిగెట్టి ఆ 2 కాగితాలు వెతికి తెచ్చేశాడు. ఆ క్లర్కు ఆ 2 కాగితాలను ఓ ఫైల్లో పెట్టి వినాశకర పెట్టెలో పడేశాడు. 2 కాగితాలు మాయమైపోయాయి. ఇక నువ్వు వెళ్ళవచ్చు అన్నాడా క్లర్కు. హా, కాగితాలను మాయం చేయడం ఈ యమపురిలో ఇంత సులువా అనుకుంటూ ఆశ్చర్యపోయాడు సుబ్బారావు. ఎక్కువ సీట్లు తిరగకుండానే మొత్తం మీద ఆ కాపలా భటుడి పని అయిపోయింది. ఇంకా ఆ కాలభైరవ కుటుంబరావుని నరకానికి రప్పించే పని నేను హాయిగా చేసుకోవచ్చు అనుకుంటూ తృప్తిగా నిట్టూర్చాడు. కాపలాభటుడు గారు, మీ కాకరకాయల కామేశ్వరరావు కాగితం మాయమైపోయింది. ఇంక నేను అకౌంట్స్ సెక్షన్కు వెళ్ళి నా కాలభైరవ కుటుంబరావు పని చేయించుకోవచ్చా? కాపలాభటుణ్ణి అడిగాడు సుబ్బారావు. ఓ, నిరభ్యంతరంగా అంటూ అనుమతిచ్చేశాడు కాపలాభటుడు. హమ్మయ్యా అనుకుంటూ అకౌంట్ సెక్షన్లో కాలభైరవ కుటుంబరావు అకౌంట్ చూసే అకౌంటెంటు సీటు వైపు నడిచాడు సుబ్బారావు. ఏమండి అకౌంటెంట్ గారు, చాలా బిజీగా ఉన్నట్లున్నారు. అయినా మీ సీట్లో పని ఎక్కువలేండి. కాకా పట్టబోయాడు సుబ్బారావు. కాకా అవసరం లేదు, ముందు మీరెందుకొచ్చారో చెప్పండి, తర్వాత నాకు కావలసిన పనేమిటో చెప్తాను. మరే, భూలోకంలో నా శత్రువు ఒకడున్నాడు. అతని అకౌంట్లో కొద్దిగా పుణ్యం బ్యాలెన్స్ ఉంది. మొన్ననే అతని ఓచర్ ఒకటి వచ్చింది. అందులో ఉన్న పాపానికి కాస్త ఎక్కువ పాయింట్లు మీరు వేసేస్తే అతని బ్యాలెన్స్లోకి పాపం వచ్చేసి అతను నరకంలోకి వచ్చి పెడతాడు. ఈ ఒక్క పని నాకు చేసిపెట్టి కాస్త పుణ్యం కట్టుకోండి. చచ్చిన తర్వాత చచ్చినట్లు ఇక్కడ నరకంలో పనిచేస్తూ ఈ పుణ్యం కట్టుకోవడమేమిటయ్యా? పుణ్యం ఇక్కడ ఏ విధంగానూ ఉపయోగపడదు. నాకు కావలసింది నీ పని విసుక్కుంటూ అన్నాడు అకౌంటెంటు. నాలుగు ఖర్చుకున్నాడు సుబ్బారావు. మర్చిపోయి భూలోకంలో ఉన్నాననుకొని అలవాటు చొప్పున కాకా పెట్టేశానండి. చెప్పండి, మీకేం పని చేసి పెట్టాలో? నేనిక్కడ 60 ఏళ్ల నుంచి పని చేస్తున్నాను. నేను సరిగ్గా చావడానికి ఒక 2 ఏళ్ల ముందు నాకో మనవడు పుట్టాడు. వాడికి నా పేరే పెట్టుకున్నారు. వాడంటే నాకెంత ముద్దో. ప్రస్తుతం భూలోకంలో ఆఫీసర్గా జీతాన్ని గీతాన్ని కూడా అందుకుంటూ హాయిగా ఉన్నాడు. అటువంటి వాడు నరకానికొచ్చి గుమస్తాగా పనిచేయడం నాకిష్టం లేదు. ఏదో తెలివైనవాడు కాబట్టి అడపాదడపా పుణ్యాలు చేస్తూ పాపాల్ని కడిగేసుకుంటున్నాడు. అందుకే అతని అకౌంట్లో కాస్త పుణ్యం మిగిలింది. కానీ పిచ్చి విధవ ఈ మధ్యనే ఒక చిన్న పాపం చేశాడు. ఒకవేళ అది అకౌంట్లోకి తీసుకున్నా సరే క్రెడిట్లోనే ఉండే అవకాశం ఉంది. అయినా సరే బార్డర్ లైన్ కేసు కదా, ఆ పాపాన్ని మాయం చేసేస్తే ఎందుకైనా మంచిది. టు బీ ఆన్ సేఫ్ సైడ్. ఒకవేళ ఆ పాపపు తాలూకు కాగితం ఆల్రెడీ మీ దగ్గరికి వచ్చేస్తే మీరు ఆ కాగితాన్ని మాయం చేయించాలి. లేదు నాకిచ్చినా సరే నేనే మాయం చేయించుకుంటాను. ఆ ఓచరు మాయమైపోతే వాడు గ్యారంటీగా స్వర్గానికే వెళ్తాడు. అతని పేరు చెప్పండి సార్, ఇప్పుడే ఆ కాగితం తెచ్చిచ్చేస్తాను హుషారుగా అన్నాడు సుబ్బారావు. వాడి పేరు కాలభైరవ కుటుంబరావు. వాడు చేసిన చిన్న పాపమేమిటంటే ఓ ఫైలుని ఓ గుమస్తా మీదికి విసిరి కొట్టడం. అలా ఫైలు విసిరి కొట్టగానే ఆ గుమస్తా కాస్త చచ్చూరుకున్నాడట. అయినా అలాంటి చేతకాని దద్దమ్మల మీదికి ఫైలు విసిరికొట్టడం పాపం ఎందుకవుతుంది? నువ్వే చెప్పు. కాలభైరవ కుటుంబరావు పేరు ఆ అకౌంటెంట్ నోట్లోంచి రాగానే సుబ్బారావు గుండెల్లో ఓ పెద్ద రాయి ధడేల్మని పడింది. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. అంటే తోకలోంచి మంచు కరిగిపోవడం మొదలైంది. తల నుంచి తోకవైపు ఒక పెద్ద ఎక్స్ప్రెస్ రైలు పరిగెత్తింది. గోవిందా గోవిందా. ఇంకా ఆ కుటుంబరావు గాడిని నరకానికి రప్పించడం ఆ యముడికి కూడా సాధ్యం కాదు. నా భీష్మ ప్రతిజ్ఞకి నీళ్ళు వదిలేసుకోవాలి. నేను అతన్ని ఎలాగైనా నరకానికి రప్పించి ఇక్కడ గుమస్తాగిరి చేయించుదామని చూస్తుంటే ఈ అకౌంటెంట్ గాడు అతన్ని ఎలాగైనా స్వర్గానికి పంపుదామని చూస్తున్నాడు. ఇంకా ఈ జన్మ వృథా.
విచారంగా అనుకున్నాడు సుబ్బారావు. అనుకుంటూనే నీరసంగా నేల మీద పడిపోయాడు. అతని మొహం మించి ధారగా నీళ్లు కారడం మొదలైంది. మొహం నుంచి ధారగా కారుతున్న నీటిని తుడుచుకుంటూ లేచి కూర్చున్నాడు సుబ్బారావు. నీటి ధారల వెనక నుంచి మసక మసగ్గా యముడి రూపం తన వైపు రావడం కనిపించింది. అయ్య బాబోయ్! అప్పుడే యముడు టూర్ నుంచి వచ్చేసినట్లున్నాడే. సీట్లోంచి లేచి హస్కు కొట్టడం చూసినట్లున్నాడు. ఇప్పుడు నాకేంటి దారి అనుకుని గాబరా పడిపోయాడు సుబ్బారావు. కానీ క్రమంగా ఆ యముడి రూపమే భూలోకంలోని తన ఆఫీసర్ రూపంగా మారింది. అరే, చచ్చిపోయి అప్పుడే నరకానికి వచ్చేశారా సార్? వెరీ గుడ్. ఇంకా నేనెన్ని పాటలు పడాలో అనుకుంటున్నాను. అయినా మీ అకౌంట్ బ్యాలెన్స్ ప్రకారం మీరు స్వర్గానికి చెక్కేస్తారనుకున్నాను. లక్కీగా నరకానికి వచ్చేశారు అన్నాడు ఆనందంగా సుబ్బారావు. షటప్! నరకానికి రావడమేమిటి, చచ్చిపోవడమేమిటి? సిగ్గులేదు మాట్లాడడానికి? ఫైల్ ఇలా విసిరానో లేదో అలా పడిపోగానే మూర్చపోయావేమోనని గంట నుంచి అందరం కంగారు పడుతున్నాం. ఆఖరికి గుర్రు వినిపించగానే అది నిద్ర అని తెలిసింది. 2 గ్లాసుల నీళ్లు చల్లితే కానీ తెలివి రాలేదు. పైగా లేచిన వెంటనే ఈ ప్రేలాపన. నిన్ను నెల రోజులు పనిలోంచి సస్పెండ్ చేయించకపోతే చూడు, నా పేరు కుటుంబరావే కాదు. ఇప్పుడు సుబ్బారావు నిజంగానే మూర్చపోయాడు. సమాప్తం. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుంటానండి. అంతవరకు సెలవు. నమస్తే.